చరిత్రను తుడిచిపెట్టే కుట్రలో కాంగ్రెస్ బండారు అమిత్ షా బయటపెట్టారు. దాంతోనే కొత్త నాటకాలు ప్రధాని మోడీ ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే H1B రూల్స్ సరళతరం అంటూ F1ని H1Bగా మార్చుకునే ఛాన్స్ బైడెన్ నిర్ణయం జనవరి 17 నుంచి అమలు. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలని కలగానే భారతీయులకు ఇదో తీపి కబురు. అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులు సులభంగా నియమించుకునే అవకాశం కల్పిస్తుంది జో బైడెన్ ప్రభుత్వం. వీసా నిబంధనలు సరళతరం చేసింది. F1 స్టూడెంట్ వీసాలను H1B వీసాలుగా సులభంగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా లక్షల మంది భారత ఐటీ నిపుణులు అమెరికా కల సాకారం కాబోతుంది. ప్రస్తుతం H1B వీసాలు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు. వీటి ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను ప్రత్యేక పనులకు నియమించుకుంటాయి. ఏటా ఇలా భారత్, చైనా సహా విదేశాల నుంచి వేల మందిని ఐటీ కంపెనీలు తీసుకోండి. ఇప్పుడు చేసిన వీసా నిబంధనల సరళీకరణతో మరింత మందికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. తాజా సరళీకరణ ప్రకారం లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ పరిశోధన సంస్థల నిర్వచనం నిబంధనలు మార్పు చేశారు. ఆయా సంస్థల నుంచి వార్షిక H1B వీసాల చట్టపరమైన పరిమితి నుంచి మినహాయింపు పొందనున్నాయి. ప్రస్తుతం చట్టబద్ధంగా ఏడాదికి 65,000 H1B వీసాలను అనుమతిస్తున్నారు. అడ్వాన్స్ డిగ్రీలు ఉన్న మరో 20,000 మందికి ఇస్తున్నారు. అయితే ఇక నుంచి పలు సంస్థలను ఈ పరిమితి నుంచి మినహాయించనున్నారు. F1 వీసాలపై ఉన్న విద్యార్థులకు కూడా ఈ నిబంధన వర్తించనుంది. ఇక గతంలోనే H1B వీసాలు కలిగి ఉన్న వాళ్ళ పౌరసత్వ ఇమిగ్రేషన్ సంబంధించిన దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించబోతున్నారు. ఈ నిబంధనలు జనవరి 17 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు H1B వీసాలు లాటరీ విధానంలో ఏటా ఒకసారి ఇస్తున్నారు. దీంతో ఎంతోమంది ఆశావహులు ఆ లాటరీ తగలకి నీరు గారుతున్నారు. ఇప్పుడు నిబంధనల సరళీకరణతో ఎక్కువ మంది అవకాశం లభించబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన